హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ తెలుగు విహారీ. ఈరోజు మనం కొండపైన ఒకరోజు నైట్ స్టే చేయడానికి ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాము. మనం ఉండేది ఇదిగో ఈ పైన ఇక్కడ ఉందాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకు లొకేషన్ కరెక్ట్గా కనిపిస్తుందా లేదా చూడండి. ఇక్కడ ఉందాము, వెళ్దాము. లెట్స్ గో. సగం దూరం అయితే వచ్చాము. చాలా హైట్ ఉంది కొండ ఎక్కడానికి. ఇదంతా కింద వరకు వచ్చాము. కింద నుంచి దిగి ఇంకా మనం ఇలా ఇంకా బాగా హైట్కి వెళ్ళాలి. చెయ్యాలా? మనమైతే కొండపైకి వచ్చేసాము. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా నీట్గా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మీకు ఇక్కడ నుంచి వీడియోలో ఎలా కనిపిస్తుందో చూడండి. ఇక్కడైతే చాలా ఎత్తు మీద నుంచి కొండలు అవి దూరంగా అన్నీ చాలా నీట్గా కనిపిస్తున్నాయి. మనం ఇప్పుడు నైట్ క్యాంపింగ్ అయితే ఇక్కడ చేసుకుందాము. ఇక్కడ చాలా గాలి కూడా చాలా ప్రశాంతంగా ఉంది. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది చూడండి. చెట్లు కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, రకరకాల కలర్స్. మనం డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు.
ఈరోజు మనం నైట్కి ఇలాగ డిన్నర్కి అయితే కనుక మనం బిర్యానీ చేసుకున్నాము. ఇది బిర్యానీ. చికెన్ రెడీ చేసుకోవడానికి టైం కుదరలేదు కర్రీ చేయడానికి, అందుకని చెప్పేసి ఇలాగా గ్రిల్స్ అయితే చేసుకున్నాము చికెను. ఇక్కడ ఉండడానికి టెంట్ అయితే ఇలా చేసాం. మీకు ఇప్పుడు మరి కనిపిస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. ఇక్కడ మనం బాగా ఎత్తైన ప్రదేశంలో ఉన్నాము. ఇక్కడ నుంచి చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంది. చీకట్లోని దూరంగా లైట్లు అవి కనిపిస్తున్నాయి. మీకు ఏమన్నా కనిపిస్తుందేమో వీడియోలోని, ఏమన్నా చూస్తాను కనిపించేలాగా. అసలు లైట్లు అయితే ఇవి బాగా లాంగ్ నుంచి లైట్లు కనిపిస్తున్నాయి, కానీ మనకి డైరెక్ట్గా కనిపించేంత ఇది వీడియోలో అయితే కనిపించట్లేదు. ఇది మన క్యాంపింగ్ టెంట్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకి మార్నింగ్ సన్ రైజు ఉదయాన్నే హైట్లోంచి మనం ఉన్న ప్లేస్ నుంచి చూడడానికి వ్యూ పాయింట్. ఇది ఫ్రెండ్స్ మనం నైట్ పడుకోవడానికి రెడీ చేసుకున్నది. ఇలా లోన ఉన్నాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో పైన అభిప్రాయాలు మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.